నమస్కారం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 30వ శ్లోకం. ఇది ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము అని పిలువబడుతుంది. ఈ శ్లోకం అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి శ్లోకం. సర్వాత్మభావాన్ని, అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మభావాన్ని, భగవత్ తత్వాన్ని ఈ శ్లోకం ఎంతో అత్యద్భుతంగా వివరిస్తుంది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. యః ఏ పురుషుడైతే సర్వత్రా సకల ప్రాణుల యందును మాం ఆత్మరూపమున వ్యాపించియున్న నన్ను పశ్యతి చూచును, సకల ప్రాణుల యందును ఆత్మరూపమున వ్యాపించియున్న నన్ను చూచును, అణువు అణువున వెలసిన దేవా అని మనకొక పాట గీతం ఉన్నది, గుర్తుందా మీకు? చ సర్వం అట్లే సమస్త ప్రాణులను మయి నాయందు అంటే అంతర్గతములయ్యున్నట్లు, నాలోనే ఉన్నట్లుగా, పశ్యతి అందరినీ నాలో ఉన్నట్లుగా చూచును, నేను అంతటా ఉన్నట్టు నాలో అందరూ ఉన్నట్టు చూచును, తస్య ఆ పురుషునకు అహం నేను న ప్రణశ్యామి అదృశ్యుడను కాను, స చ అతడును మే నాకు న ప్రణశ్యతి అదృశ్యుడు కాడు, ఎప్పుడు కూడా నాతోటే ఉంటాడు, నేను అతడితోటే ఉంటాను. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను చూసే పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. అంతటా నిండి ఉన్నది భగవతత్వమే, అంతటా నిండి ఉన్నది ఏది చూడు అంతా భగవతత్వమే. ఇది భావన. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తమమైనటువంటి యోగి యొక్క స్థితిని వివరిస్తున్నారు. అద్వైత భావన, ఇది అద్వైత భావనకు పరాకాష్ఠ. సాధకుడు సాధన ద్వారా ఉన్నత స్థితికి చేరినప్పుడు అతనికి సృష్టిలోని ప్రతి అణువులోనూ భగవంతుడే కనిపిస్తాడు. తనలో ఉన్న ఆత్మయే అందరిలోనూ అన్నింటా ఉన్నదనే సత్యాన్ని గ్రహిస్తాడు. ఎవరైతే భగవంతుడిని అంతటా దర్శిస్తారో వారికి భగవంతుడితో ఉన్న సంబంధం ఎప్పటికీ తెగిపోదు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి రక్షకుడుగా, తోడుగా ఉంటాడు. యోగి మరియు పరమాత్మ ఒకటే అయిపోయే పరమస్థితి ఇది. యోగియే పరమాత్మ, పరమాత్మయే యోగి. ఇది ఈ శ్లోకం ఆధ్యాత్మిక సాధనలో లభించే పరమోన్నత సాక్షాత్కార స్థితిని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. అద్భుతమైన సూత్రం అనుకుంటామో, శ్లోకం అనుకుంటామో, ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకు రెండు రకాల వీక్షణాలు, దర్శనాలు రెండు రకాలుగా చూడటం, ద్వివిధ వీక్షణం. యో మాం పశ్యతి సర్వత్రా అంటే యో మాం పశ్యతి సర్వత్రా అంతటా నన్ను చూడటం. బాహ్య ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో, మనుషులు, జంతువులు, వృక్షాలు, చివరకు జడ పదార్థాలలో కూడా అంటే రాయి రప్పలలో కూడా ఆ పరమాత్మ చైతన్యాన్నే చూడటం. అంటే రూపాలు వేరైనా అంతటా ఉన్న సత్యం ఒక్కటే అని గ్రహించటం. సర్వం చ మయి పశ్యతి, నాయందే సమస్తాన్ని చూడటం. సృష్టిలోని సమస్తము ఆ పరమాత్మలోనే పుట్టి ఆయనలోనే ఉంటూ ఆయనలోనే లయమవుతున్నాయని గుర్తించటం. సముద్రంలో తరంగాలు ఎలాగైతే సముద్రంలోనే ఉండి సముద్రం కంటే భిన్నంగావో అలాగే ఈ జగత్తు అంతా కూడా భగవంతునిలోనే ఉన్నదని భావించటం. న ప్రణశ్యామి అంటే ఇది ఎప్పటికీ విడిపోని బంధం అన్నమాట. తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఈ పాదానికి చాలా గొప్ప లోతైన అర్థం ఉన్నది. ప్రణశ్యతి అంటే నశించడం లేదా అదృశ్యం కావటం. భగవంతుడు అంటున్నాడు, అలాంటి యోగికి నేను ఎప్పటికీ అదృశ్యుడిని కాను, అదృశ్యంగాను, వాడు కూడా నాకు దూరం కాడు. సామాన్య భక్తుడికి భగవంతుడు పూజా మందిరంలోనో, గుడిలోనో లేదా కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తాడు. కళ్ళు తెరవగానే వాడికి ప్రపంచం కనిపిస్తుంది, దేవుడు మరుగైపోతాడు. కానీ ఈ స్థితికి చేరిన జ్ఞానికి లేదా యోగికి కళ్ళు మూసినా తెరచినా, కనులు తెరిచినా నీ రూపే, కనులు మూసినా నీ రూపే, ఆ భగవంతుడి తత్వమే కనిపిస్తుంది. ఇక్కడ మరుపు అనేటువంటిది ఎక్కడుంది? భగవంతుడిని మరిచిపోవటం లేదు కదా. ఇది భక్తి మరియు జ్ఞానాల సమన్వయం అన్నమాట.
ధ్యానయోగంలో భాగంగా ఈ శ్లోకం చెప్పబడినప్పటికీ ఈ శ్లోకం జ్ఞానం సిద్ధించిన తర్వాత కలిగే నిరుపాధిక భక్తిని సూచిస్తున్నది. అందరిలోనూ ఉన్నది నా ఆరాధ్య దైవమే అయినప్పుడు యోగికి ఎవరిపైనా ద్వేషము, అసూయ, క్రోధం ఉండవు. అందరిపైన అపారమైన కరుణ, ప్రేమ మాత్రమే కలుగుతాయి. ఇదే నిజమైన అహింస, ఇదే పరమశాంతి అన్నమాట. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం, కానీ ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ చెప్తున్న పరమసత్యం ఏమిటంటే భగవంతుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు, అంతా ఆయనే అయి ఉన్నాడు. ఈ ఏకత్వ భావన, వన్నెస్ సిద్ధించినప్పుడు సాధకుడు భగవంతుడిలో, భగవంతుడు సాధకుడిలో లీనమైపోతారు. ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.